శ్రీవల్లి కుమారస్వామిల వివాహం ఎలా జరిగిందో తెలుసా? పురాణాలలో కుమారస్వామి, శ్రీవల్లిల వివాహం ఎంతో విచిత్రమైనది. దీని వృత్తాంతం తప్పకుండా తెలుసుకోవాలి. కుమారస్వామి స్వర్గంలో విహరిస్తూ దేవసేనతో కలిసి సుఖాలు అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు. మహర్షిని సగౌరవంగా ఆహ్వానించి సత్కరించాడు. కుశల ప్రశ్నలు అయిన తరువాత, స్వామి, ముల్లోకాలలోని జనులు సుఖంగా ఉన్నారా? దుర్మార్గులు, దుష్టులు, అధర్మపరులు విజృంభించటం లేదు కదా? త్రిలోక సంచారులు, తమకు తెలియని విషయాలుండవు, దయచేసి సెలవీయండి అన్నాడు. దానికి నారదుడు, కుమారా, నువ్వు సేనానిగా ఉన్నప్పుడు అధర్మపరులు, దుర్మార్గులు ఎక్కడ ఉంటారు? లోకాలన్నీ సుఖశాంతులతో హాయిగా ఉన్నాయి. అయినా ఒక్క విషయము, ఇక్కడికి కొంత దూరాన పులింద దేశమున్నది. దాన్ని బిల్లరాజు పులిందుడు పరిపాలిస్తున్నాడు. అతడు గొప్ప శివభక్తుడు, ధర్మపరుడు. అతడికి బిడ్డలు లేరు. ఒకనాడు తన భార్యతో కలిసి వేటకు వెళ్లాడు. ఆ అడవిలో ఒక నది సమీపాన ఒక పసిపాప కనిపించింది. ఆ నదీ తీరంలో శివుడు అని ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజున ఆయన ధ్యానంలోంచి కనులు తెరిచేసరికి 2 జింకలు గాఢానురాగముతో మైథున క్రియలో ఉన్నాయి. వాటిని చూసిన మరుక్షణమే మహర్షి మనసు చలించి రేహ్పతనమైంది. అతని ఇంద్రియము గడ్డి మీద పడినది. ఆ గడ్డిని ఆడజింక తిన్నది. ఆ ప్రభావం చేత జింక ఒక పాపను ప్రసవించి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. బిల్ల రాజ దంపతులకు ఆ పసిపాప ఒంటరిగా కనిపించింది. శివుని వరప్రసాదంగా భావించి ఆ బాలికను తెచ్చి పెంచుకున్నాడు బిల్లరాజు పులిందుడు. ఆ బాలికకు శ్రీవల్లి అని నామకరణం చేశాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. ఆమె నీకు తగిన జోడు అన్నాడు. ఆ మాటలు వినగానే కుమారస్వామి మనసు వికలమైంది. శ్రీవల్లి ఎంత అందగత్తె కాకపోతే నారదముని ఆమెను గురించి చెబుతాడు? ఆమెను చూడాలి. ఆమెను వివాహమాడటానికి తల్లిదండ్రులు, దేవసేన ఒప్పుకుంటారా అని పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు. నారదుడు పులింద దేశం చేరాడు. పులిందుడు మహర్షికి స్వాగతం పలికి తన కుమార్తెను చూపి తగిన వరుని చెప్పమన్నాడు. నారదుడు కొంచెము ఆలోచించి, బ్రహ్మదేవుడుని కుమార్తె శ్రీవల్లికి తగిన భర్త ఆది దంపతుల కుమారుడైన కుమారస్వామి అని చెప్పాడు అని వివరించాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి కూడా, దేవసేనాని తనను వివాహమాడుతాడా? ఆది దంపతులు తనను కోడలుగా చేసుకోటానికి ఒప్పుకుంటారా? ఇలాంటి ఆలోచనలతో కాలం గడుపుతోంది. ఒకరోజు అనుకోకుండా క్రొత్త ప్రదేశానికి వెళ్లాడు కుమారస్వామి. అది పులిందపురము ఉద్యానవనము. ఆ సమయంలో రాజకుమారి చెల్లులతో కలిసి వనవిహారం చేస్తున్నది. ఆ ముగ్ధమోహనాకారాన్ని చూశాడు కుమారస్వామి. ఇక భరించలేకపోయాడు. తనను తాను పరిచయం చేసుకుని వల్లిని వివాహమాడతానని చెప్పాడు. చెలికత్తెలు ఈ విషయానికి రాజు పులిందుడికి నివేదించారు. పులిందుడు మంత్రి సామంతులతో, పురోహితులతో, ముత్తైదువులతో విచ్చేసి కుమారస్వామిని రాజమందిరానికి తోడ్కొనిపోయారు. పార్వతీ పరమేశ్వరులకు వర్తమానం వెళ్ళింది. వల్లి పరిణయం నిశ్చయమైంది. పులింద దేశమంతా కోలాహలంగా ఉంది. నగరాన్నంతటినీ అలంకరించారు. శోభాయమానంగా తీర్చిదిద్దారు. రంగవల్లులు దిద్దారు. మంగళతోరణాలు కట్టారు. నగరం అంతా సందడే. ముక్కోటి దేవతలు వచ్చారు. దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య గజాలన్నీ విచ్చేసినాయి. కుమారస్వామి పాదాలు కడిగి కన్యాదానం చేశాడు పులిందుడు. నవదంపతులను దేవతలు దీవించారు. గంధర్వులు పాడారు. అప్సరసలు ఆడారు. శ్రీవల్లి కుమారస్వామిల వివాహం లోకకళ్యాణమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.